మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 26వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే గనక, కుంభరాశి వారి జాతకులు రేపు ఉదయం నాడు మీకు కలిగే అదృష్టాన్ని చూసి మీరే నమ్మశక్యం కానంత ఫలితాలు పొందుకోవడం చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు ఊహించని కొన్ని సమస్యలు ఈ రోజున ఎదుర్కోవాల్సి వచ్చిన వాటి నుండి ప్రశాంతంగా బయటపడగలుగుతారు. సమస్యలకు పరిష్కార మార్గం మీకు వెంటనే తోస్తుంది. మిమ్మల్ని శత్రువులు సైతం కూడా ఏమీ చెయ్యలేకపోతారు. వారు వేసే ఎత్తులను ఈ రోజున సమయ స్ఫూర్తిగా ఈ రాశి వారి జాతకులు చిత్తు చేస్తారు. ప్రియమైన వారితో ఈ రోజున సమయాన్ని గడపగలుగుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతత కలగచేస్తోంది. ఈ రాశి అభ్యర్థులు కుటుంబ స్నేహితులు లేదా బంధువులతో ఆహ్లాదకరమైన విహారం చేసే అవకాశం ఉంది. కానీ అదృష్టం మళ్లీ కొత్త అవకాశం అందిస్తోంది. మరియు మీరు ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో కలిసి విహార యాత్రకు లేదా ప్రయాణానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీరు కొత్త ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చును. కొత్త పని మీకు చాలా కీర్తిని ఇస్తుంది, గుర్తింపును తెస్తుంది. అలాగే విజయవంతమైన నిర్ణయాలు సహోద్యోగుల నుంచి మరియు పై అధికారుల నుండి వారికి ప్రశంసలు అందిస్తాయి. ఎందుకంటే వారు తమ సామర్థ్యాన్ని అనుభవిస్తారు. ఈ రోజు మీరు చాలా ఒత్తిడికి గురి అవుతారు. రహస్య శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీకు హాని కలిగించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కావున మీరు జాగ్రత్త పడండి. ఈ రాశికి ఈ రోజు ప్రారంభంలో ఆర్థిక లాభాలు వస్తాయి. మీ వ్యాపారంలో ఎక్కడి నుంచైనా అకస్మాత్తుగా డబ్బు రావడంతో మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా ప్రయోజనాలు పొందడంలో సహాయపడతారు. అతి ముఖ్యమైన పని మధ్యాహ్నానికి ముందు చేయండి. ఆ తర్వాత పరిస్థితి కాస్త ప్రతికూలంగా ఉండొచ్చు. వ్యాపారంలో మీ శ్రమను మరొకరు కూడా ఉపయోగించుకుంటారు. పరువు నష్టం కేసులు తలెత్తుతాయి. కాబట్టి అసభ్యకరమైన ప్రకటనలు చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఇచ్చిన సమాచారాన్ని ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉపయోగించొచ్చు. గృహిణులు తమ రుచికరమైన ఆహారం మరియు ఇంటి అలంకరణతో అతిథులను ఆకట్టుకుంటారు. మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్న మీకు వ్యక్తుల దినచర్య సాధారణం. ఈ రోజు అనుకూలంగా ఉండండి. అలాగే మీరు పెద్ద పెట్టుబడి పెట్టే ముందు కొంత ప్రభుత్వ స్కీమ్ నుంచి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించండి. అదే విధంగా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తప్పక తీసుకోండి. ఈ రోజు కాస్త మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కానీ కష్టపడితేనే ప్రతిఫలితం కలుగుతుంది అనే విషయం మీరు తప్పక గుర్తుంచుకోవాలి. మీరు సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుకుంటారు. ఏదైనా విషయంలో అనవసరంగా ఈ రోజున వాదించడం మానుకోండి. మీరు మీ ఇంటిని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అది మీకు మంచిది. పెద్ద లక్ష్యాలు కొన్ని నెరవేరవచ్చును. విద్యార్థులు తమ చదువుల్లో అలసత్వం వహించొద్దు. మీ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. మీ బిడ్డ పురోగతిని చూసి మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఈ రోజున ఆశించిన
ఊహించిన లాభం ఉంటుంది, కానీ జాగ్రత్త వహించాలి. వ్యాపారాన్ని విస్తరించేందుకు పెద్ద రుణం తీసుకోవడానికి పరిగణించొచ్చు. ఇది మీపై ఒత్తిడి కలగచేస్తుంది. మీకు తగినంత జ్ఞానం లేని సబ్జెక్టుపై ఎలాంటి క్లెయిమ్లు చేయొద్దు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ మనసు ఈ రోజున ప్రశాంతంగా మారిపోతుంది. మొత్తానికి ఈ రోజు మీకు చాలా వరకు అన్ని వైపులా అదృష్ట గంటికలు మోగే సమయంగా చెప్పడం జరుగుతుంది. రేపు ఉదయం నుంచి కూడా మీ జీవితం ఈ విధంగా మార్పుదల జరగబోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.